అయోధ్యాధిపతి శ్రీరాముడు వనవాసంలో ఉండగా తన ప్రాణసఖి సీతమ్మను రాక్షసరాజు రావణుడు అపహరిస్తాడు. తన ప్రియ భార్యను కనుగొనే ప్రయాణంలో రాముడు మొదటిసారి సాంద్ర అడవుల్లో హనుమంతుణ్ణి కలుస్తాడు. గురువు మాట విన్నట్లు హనుమంతుడు రాముని రూపం చూసిన క్షణం నుంచే అతనిపై భక్తితో నిండిపోతాడు. రాముడు కూడా హనుమంతుడి వినయాన్ని చూసి స్నేహంతో ఆలింగనం చేస్తాడు. సీతమ్మ ఉన్న చోటు తెలుసుకోవడానికి సముద్రం దాటాల్సినప్పుడు ఏ విధమైన శక్తి ఉన్నదీ తెలియని వానర సైన్యం సందేహంలో పడుతుంది. అప్పుడే జాంబవంతుడు గుర్తు చేస్తాడు, హనుమా, నీలో అపారమైన శక్తి ఉంది. అలా ప్రేరణతో హనుమంతుడు పరవశంతో ఆకాశంలో ఎగసి సముద్రం దాటి లంక చేరుకుంటాడు. అక్కడ సీతమ్మను కనుగొని రాముని సందేశాన్ని చేరవేసి లంకలో విధ్వంసం చేసి తిరిగి వస్తాడు. రామరావణ యుద్ధంలో హనుమంతుడు రాముడికి అపార బలమవుతాడు. సంజీవని పర్వతాన్ని మోసుకురావడం నుంచి లంకా దహనం వరకు. చివరికి రాముడు విజయం సాధించినప్పుడు ఈ విజయానికి నిజమైన కారణం హనుమంతుడే అని ప్రకటిస్తాడు. రామునిమీద హనుమంతుడి భక్తి లోకానికి భక్తి, ధైర్యం, సేవ యొక్క శాశ్వత ఉదాహరణగా నిలిచిపోయింది.